ఇచ్చే శక్తి మరి తల్లి నీకోసం ప్రార్థన చేస్తుంది. అయితే ఈ మూడవ మాట యేసు ప్రభు యోహాను గారి గురించి మాట్లాడుతూ, యోహాను అనగా మానవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చనిపోయే స్థితిలో కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు ఈ దేవుడు. చూసారా, పిచ్చి ప్రేమ కూడా అండి, పిచ్చి ప్రేమ ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. నేను చచ్చిపోయే టైంలో కూడా నీ గురించి ఆలోచిస్తే ఏమన్నాడు, నేను నీకు ఒక కానుకను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నువ్వు గుడికి వస్తావు, రేపటి రోజున మరి ఏదో తప్పు చేస్తావు, మళ్ళీ తొట్టు వెళ్తూనే ఉంటావు, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటావు. అయితే నీ కోసం ప్రార్థన చేసిన ఒక తల్లిని నీకు ఇస్తానన్నాడు. ఆ మాట మరొకసారి చదువుకుందాం. యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనిను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అనెను. ఆ శిష్యుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆ తల్లిని హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆమెను హక్కును చేర్చుకున్నావా? ఈరోజు నువ్వు కూడా ఆమెను నీ ఇంటికి తీసుకుని వెళ్తావా? ఈరోజు నువ్వు కూడా వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు అన్ని పొందుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతగా ప్రేమిస్తున్నాడు నా ప్రియ దేవుడుగా. ఆయన చెంతకు వచ్చి అడిగినటువంటి వాడు ఎవడును కూడా ఒట్టి చేతులకు వెళ్ళవద్దు, పొందుకొని వెళ్ళాలి, సమృద్ధిగా పొందుకొని వెళ్ళాలి. ఎందుకోసం వచ్చావు? అనారోగ్య పరిస్థితుల్లో వచ్చావా? అడుగు, స్వస్థత భాగ్యాన్ని ఇస్తా. మానసికమైన